అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణేష్ నిమజ్జన యాత్ర కొనసాగుతున్నది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా 5వ రోజు కూడా వినాయకులను కూడా పూజించిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా నిమజ్జనం చేయడానికి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వల్లభరావు చెరువు దగ్గర కూడా తీసుకువచ్చి కూడా చిన్న విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చిన్నపిల్లలు, యువత, స్కూలుకు సంబంధించిన వారందరూ కూడా వచ్చి కూడా ఏదైతే చిన్న విగ్రహాలను పెట్టుకున్న వారందరూ కూడా వచ్చి కూడా నిమజ్జనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. చిన్న విగ్రహాలతో పాటు పెద్ద విగ్రహాలు కూడా 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్లు ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ నిర్మార్జనం చేసిన పరిస్థితి కనపడుతుంది. పెద్ద విగ్రహాల కొరకు కూడా అధికారులు మున్సిపాలిటీ తరఫున కూడా ఆ క్రేన్ను ఏర్పాటు చేశారు. ఒక క్రేన్ను ఏర్పాటు చేసి కూడా ఆ క్రేన్ ద్వారా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా నిమజ్జనం చేసే క్రమంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మొత్తం కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. బారికేట్లు ఏర్పాటు చేసి కూడా వచ్చిన విగ్రహాన్ని మొత్తం ఆ క్రేన్లోకి ఎక్కించిన తర్వాత కూడా ఆ వల్లభరావు చెరువులో కూడా చేయడానికి మనం చూస్తున్నాము. ఎవరైతే బాబు ఉన్నారో వీరు ముఖ్యంగా కూడా గణపయ్యను పూజించుకొని కూడా నిమజ్జనం చేసుకోవడానికి వచ్చినారు. కానీ 5 రోజులకు కూడా పూజలు అందుకున్న గణపయ్యను నిమజ్జనం చేయడానికి మాత్రము బాబు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిమజ్జనం చేద్దామంటే కూడా మమ్మీని నెట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను, బొజ్జ గణపయ్యను నా దగ్గరనే ఉంచుకుంటాను, ఇక్కడనే ఉంచుకుంటానంటూ కూడా మారం చేస్తున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఎట్టకేలకు వాళ్ళ అమ్మ అప్పించి కూడా ఆ వినాయకుని కూడా నిమజ్జనం చేయడానికి కూడా వస్తున్నా కూడా ఇంతవరకు చేస్తున్నా కూడా అక్కడ కొద్దిగా మొహం మార్చిన పరిస్థితి కనపడుతుంది, కొద్దిగా అలిగిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా అంటే చాలా వరకు కూడా ఆ చిన్నపిల్లలు ఏంటంటే గణపయ్యను కూడా దానికి సంబంధించి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కూడా ఒప్పుకోలేకపోయిన పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. తను నిమజ్జనం చేయడానికి కూడా వస్తున్నటువంటి విజువల్ కూడా చూస్తున్నాం మనం. ఏదైతే వల్లభరావు చెరువులో కూడా చిన్న గణపతిని కూడా నిమజ్జనం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా చాలా విగ్రహాలు కూడా ఇంకా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ సాయంత్రం నుంచి కూడా విగ్రహాలు నిమజ్జన తాకిడి ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిమజ్జనానికి చేయడానికి కూడా వీరు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నల్గొండ పట్టణంలో కూడా చిన్న విగ్రహాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఈరోజు 5వ రోజు ముగిసింది కాబట్టి 5వ రోజు కూడా ఆ గణపయ్యను పూజించుకున్న తర్వాత కూడా వీరందరూ కూడా నిమజ్జనం చేయడానికి కూడా వల్లభరావు చెరువు దగ్గర తీసుకొచ్చి కూడా వాళ్ళు నిమజ్జనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలామంది కూడా ఆటోలలో కూడా డీజే సౌండ్స్తో పెట్టుకొచ్చి కూడా ఆ గణపయ్యను కూడా నిమజ్జనం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. 5 రోజులు పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనం చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. నిమజ్జనం చేసిన క్రమంలో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మున్సిపాలిటీ తరఫున కానీ మున్సిపాలిటీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చినటువంటి ఏదైతే వల్లభరావు చెరువులో వేసినటువంటి విగ్రహాలు కానీ దానికి సంబంధించిన పూజా సామాగ్రి, ఆ పూలు, దానికి సంబంధించిన పత్రి, అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కూడా తీసి వాటర్ కలుషితం కాకుండా కూడా తీసి చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది యువకులు వచ్చి కూడా వాళ్ళందరూ కూడా విద్యార్థులు స్కూల్ నుంచి వచ్చి కూడా వాళ్ళ టీచర్స్తో వచ్చి కూడా వాళ్ళందరూ కూడా వినాయకుడిని నిమజ్జనం చేసి కూడా అక్కడ జైబోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము చిట్యాల నుండి వచ్చాం సార్. అది లయోలా టెక్నో స్కూల్. ఎంతమంది విద్యార్థులతో వచ్చారు? మొత్తం మేము ఒక 30 స్టూడెంట్స్తో వచ్చాం సార్. 30 స్టూడెంట్స్, ఒక 10 మెంబర్స్ స్టాఫ్తో వచ్చాం సార్. ఈ 5 రోజులు మేము చాలా ఘనంగా వినాయకుని పూజలు చేసినాము. ఇది 5వ రోజు కూడా ఒక శోభాయాత్ర తీసి నిమజ్జనం చేసినాం సార్. ఎందుకు మరి చిట్యాల నుంచి ఇక్కడ వరకు వచ్చారు? చిట్యాల అక్కడ లేవా చెరువులు గిట్లా? అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్తాం సార్. దాంట్లో ఈ సంవత్సరం ఇక్కడ తీసుకొచ్చాము అంతే. అంతకుముందు వేరే దగ్గర తీసుకెళ్ళాము, ఈ సంవత్సరం ఇక్కడ తీసుకొచ్చాము. ముఖ్యంగా కూడా విద్యార్థులకు పండుగ పండుగకు సంబంధించిన విశిష్టత తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా విద్యార్థులకు ఏంటి అవగాహన కల్పిస్తున్నారు పండుగల మీద? మేము ప్రతి ఒక్క పండుగ యొక్క దాని యొక్క విశిష్టతను మేము అంటే క్లాస్ రూమ్లో చెప్పడము, దాంతోపాటు ఆ సందర్భం బట్టి చెప్తూనే ఉంటాం సార్. ఈ వినాయక యొక్క విశిష్టతను కూడా మేము పిల్లలకు ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాము. రైట్ మేడం, చెప్పండి
ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంతకుముందు మేము ఇక్కడ మా ప్రాంతం కానప్పటికీ ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాం. ముఖ్యంగా మా స్కూల్ తరపున అయితే చాలా బాగా అన్నీ నేర్చుకున్నాం. దాంతోపాటుగా ఏంటంటే వీళ్ళకి వినాయక చవితి అంటే ఏంటి, అసలు ఎందుకు మట్టి వినాయకుడిని చేస్తాము, ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేయకూడదని నేర్చుకున్నాము, పిల్లలకి నేర్పిస్తున్నాము. మీరు మట్టి విగ్రహాలనే పూజించాలి, మట్టి విగ్రహాలతో చేయించాలని కూడా పిల్లలకు కూడా చెప్తున్న పరిస్థితి కూడా పిల్లల నుంచి స్పందన విధంగా వస్తుంది మేడం. చేస్తున్నారండి పిల్లలు చాలా మట్టుగా తీసుకొచ్చినప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని చేసే తీసుకొచ్చారు. ఇంటిల్లో కూడా పెట్టి ఫొటోస్ కూడా తీసి మాకు పంపించడం కూడా జరిగింది సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చేయడం జరిగింది. ఇంకా రైట్, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నానా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎట్లాంటి పూజలు చేసినావు? మంచిగా చదువుకోవాలి, జాబ్ ఫ్యూచర్లో మంచి ర్యాంక్, జాబ్. మట్టి విగ్రహాన్ని మేము ఎక్కువగా ప్రపోజ్ చేస్తుంటామండి పిల్లలకి. దాంతోపాటు మేము ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంది. పిల్లలతోటి మనం ఒక స్కూల్ నుంచి విద్యా సంస్థ నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే మాకు ఇక్కడ తెలిసిందండి, ఇక్కడ మంచి సెక్యూరిటీ అరేంజ్ చేసిరని. అందుకని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. చిట్యాల నుంచి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అదే అండి. రైట్, ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నారు ఏదైతే సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉన్న ఉద్దేశంతో కూడా మేము ఇక్కడికి వినాయకుని తీసుకొచ్చి కూడా నిమజ్జనం చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చేసే నిమజ్జనం చేసే ప్రతి వినాయకుని కూడా వచ్చే వారికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీ తరఫున కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనరు. ఎప్పటికప్పటికి కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆర్డీఓ, మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉండి కూడా అక్కడ మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొక పక్క కూడా మరొక విగ్రహాలు కూడా వచ్చినాయి, వాటికి పూజలు చేస్తున్నారు. పూజలు చేసిన అనంతరం కూడా నిమజ్జనం చేయడానికి కూడా వాళ్ళు సంసిద్ధం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం మరొక వినాయకుడు వస్తున్న పరిస్థితి. దాంతోపాటు కూడా ఇక తండోపతండాలుగా సాయంత్రం కాబోతున్న క్రమంలో కూడా ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా ఏవైతే వినాయకులు బయలుదేరాయో ఆ వినాయకులు మొత్తం కూడా ఏదైతే వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని కూడా చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా మొత్తం కూడా నిమజ్జనానికి సంబంధించి కూడా వినాయకులు, గణపతులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అధికారులు ఒకటి చెప్తున్నారు, వచ్చిన ఏదైతే నిమజ్జనానికి వస్తున్న వారికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.